హాయ్ నమస్తే అండి. పిఆర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే కూర గుడ్లు టమాటా ములక్కాడ. కావలసిన పదార్థాలు: గుడ్లు, ములక్కాడ, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 3 టమాటాలు. ముందుగా 2 స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత తాలింపు దినుసులు: జీలకర్ర, ఆవాలు, మెంతులు, కరివేపాకు. చూడండి, ఉల్లిపాయలు వేసి వేయించుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. చపాతీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు మగ్గడానికి 1 స్పూను ఉప్పు, అలాగే టమాటాలు వేస్తానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూను వేగనిద్దామండి. 1 నిమిషం. ఇందులోనే నేను పచ్చికారం అండి, ఎండుమిరపకాయలు నానబెట్టి వేసి మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. అది వేసానండి. చాలా అద్భుతంగా ఉంటుంది. పచ్చి కారం కన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నానబెట్టుకోవాలండి. ముందు కొద్దిగా లైట్గా వేయించుకుని నానబెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. కారం ఇంకా అదే కారం అండి, కారం వేయం. ఇప్పుడు ములక్కాళ్ళు వేసానండి. ములక్కాళ్ళు వేసిన తర్వాత ములక్కాళ్ళు కూడా కొంచెం మగ్గాలండి. తర్వాత గుడ్లు, 4 గుడ్లకి పోర్క్తో ఘాట్లు పెట్టాలండి. అంటే వేయించలేదు కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. వేయించి అయితే మీకు లోపలికి మసాలా వెళ్ళదు, పులుసు వెళ్ళదు, ఏది వెళ్ళదు. అందుకే నేను వేయించకుండా ఇలా చేస్తున్నాను. చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అలా ఘాట్లు పెట్టుకోవాలి. పెట్టుకున్నాక చూడండి, మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి. ఇలా కలుపుకోవాలి. గ్రేవీ చాలా చాలా బాగుంటుందండి. వీడియో పూర్తిగా చూడండి, అర్థమవుతుంది మీకు. చూడండి, దగ్గరికి ఎగిరిపోతుంది కదా. ఇప్పుడు 2 టీ గ్లాసులు వాటర్ వేసానండి. వేసిన తర్వాత ఉడికిందామండి. ఒకసారి తిప్పేద్దాం. రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుందండి, అలాగే దోశలోకి కూడా బాగుంటుంది ఇది. అలాగే పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇందులోకైనా చాలా అన్నిటికి సెట్ అవుతుందండి ఈ కర్రీ. చూడండి, ఇప్పుడు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత చూడండి, కొత్త ఉడుకుతుంది కదా. ఉడుకుతున్నప్పుడు వీటిలో మనం కొబ్బరి పాలు అండి, 1 కప్పు కొబ్బరి పాలు వేసుకుందాం. ఈ కొబ్బరి పాలు వేయడంతో ఈ కూరకి మంచి కమ్మదనం వస్తుందండి. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇలా చేసుకుని చూసి నాకు కామెంట్ పెట్టండి. చాలా చాలా బాగుంటుంది. మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే కదా అర్థమవుతుంది మీకు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రెసిపీ, మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రెసిపీ అండి ఇది. చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎగిరిపోయిందండి, తీసేద్దాం. దగ్గర పడిపోయింది. కొబ్బరి పాలు చాలా టేస్ట్ అండి, కమ్మదనం వచ్చేస్తుంది కూరకి. ఇందులో మనం మిక్సీ పట్టిన కారం, పచ్చికారం కాకుండా ఎండుమిరపకాయలతో రుబ్బు పెట్టుకున్న పచ్చికారం చేసాం కదా ముద్ద, చాలా. దీంట్లో ఆవాలు, తాలింపు కూడా వేసాం కదా, ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు నేను వేసిన పొడుము ధనియాలు, జీలకర్ర అండి. ఆ పొడుము కూడా వేసుకోవాలండి. చూసారు కదా. మీకు నచ్చితే లైక్ చేయండి. మరి మర్చిపోకండి లైక్. పూర్తిగా వీడియో చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఒకసారి ఆ పొడి వేసాం కదా, 1 నిమిషం అలా ఉంచి తీసానండి. గుమ్మగుమ్మలాడే కోడిగుడ్డు ములక్కాడ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. గ్రేవీతో, గుడ్డుతో, 2 ములక్కాడ ముక్కలతో చక్కగా తినేవచ్చండి. చూసారు కదా. ఇలా చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది కర్రీ. ఇప్పుడు ఆయిల్ బయటికి తేరుతుంది కదండి. ఈ ఆయిల్ బయటికి తేరిన తర్వాత స్టవ్ కట్టేస్తానండి. చూడండి, బౌల్లో తీసాను కర్రీ. మర్చిపోకండి, వీడియో మాత్రం పూర్తిగా చూడండి.
లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబర్ అవ్వండి, కంపల్సరీగా ఉంటానండి.